చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహిమగల రాజా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఈరోజు మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఏమండి, ఈ రోజుకు నా యొక్క వాక్యాంశముగా మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 3 నుంచి 6 వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము ఫ్రమ్ 3 to 6 verses మనం చదువుకుందామండి. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించిననియు, ఇందు నిమిత్తమో పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియో మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యులు వేరుపరచకూడదని చెప్పాను. ఈరోజు నా యొక్క వాక్యాంశముగా మరి ఇదే వాక్యాన్ని నేను తీసుకుంటున్నానండి. అదేంటంటే, దేవుడు ఏర్పరిచిన వారిని మనుష్యులు వేరుపరచకూడదు. ఈ రోజుల్లో మనం సమాజంలో గమనిస్తే ఈ బంధాలు అనేవి ఎంత బలహీనముగా అయిపోయినాయి అంటే, చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న మాటలకే మరి ఒకరి మధ్య ఒకరికి దూరం పెరిగిపోతూ మరి చాలామంది విడిపోయే పరిస్థితులు, లేదా ఆ యొక్క కలహాలు, గొడవల మధ్య అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నామండి. నిజంగా రిలేషన్స్ అనేవి ఎంత దారుణంగా ఏర్పడ్డాయో నిజంగా మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. మరి వివాహం అయిన తర్వాత కూడా చాలామంది ఆ యొక్క బ్యాడ్ రిలేషన్స్లోకి మరి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తున్నామండి. ఈరోజు ఈ వివాహం అనే బంధం యొక్క విలువను గురించి చెప్పాలని దేవునిచే ప్రేరేపించబడి మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను. మరి ఈరోజైతే మనము దేవుడు ఒక బంధాన్ని ఏ రకంగా ఏర్పాటు చేస్తాడు, ఎందుకని ఏర్పాటు చేస్తాడు, అదేవిధంగా ఆ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి అంశాల గురించి మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నానండి. ముందుగా ఆదికాండం 2వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి ఒక మాట, మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్య భాగంలో ఏమని చూస్తున్నాం? దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత దేవుడే ఆయన అనుకుంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఇట్ ఈస్ నాట్ గుడ్, అది మంచిది కాదు, అతడికి సాటి అయిన సహాయమును ఏర్పాటు చేయాలి, వాని కొరకు చేయాలి అని దేవుడు నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్న తర్వాత ఆయన ఏం చేశారంటే 21వ వాక్యం మనం చూస్తే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతడి ప్రక్కటెముకల నుండి ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెమునకు స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను. ఏమండి, ఈ రకంగా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి ఈ రకంగా దేవుడు హవ్వను సృజించడం మనం ఇక్కడ బైబిల్లో చూస్తున్నాం కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆదాము మరియు హవ్వలను ఎవరు కలిపారని ఏంటంటే దగ్గరుండి దేవుడే కలిపాడండి. ఆదాము దగ్గరికి హవ్వను తీసుకొచ్చి ఆదాము చేతిలో హవ్వ చేయిని పెట్టి ఇక్కడ దేవుడే ఆ బంధాన్ని ఏర్పరిచినట్లుగా ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే జాగ్రత్తగా వినండి,
వితౌట్ ఎనీథింగ్, ఏమీ లేకుండానే మన్నులో నుండి దేవుడు ఒక మానవుణ్ణి సృష్టించాడు. అతని పేరే ఆదాం కదండి. వేరే ఎముకను తీసుకొచ్చి ఆదాముని దేవుడు సృష్టించలేదు కదా. మన్నులో నుంచి దేవుడు ఆదాముని సృష్టించాడు కదా. అలాంటప్పుడు హవ్వను కూడా అదే మన్నులో నుంచి ఎందుకు దేవుడు సృష్టించకుండా ఆదాముకు గాఢ నిద్ర కలుగ చేసి అతని ప్రక్కటెముక నుంచి ఒక ఎముకను తీసి మాంసం పూడ్చి ఎందుకని హవ్వను సృష్టించాడు? ఇది నా ప్రశ్న. ఇండివిజువల్గా హవ్వను సృజించవచ్చు కదా దేవుడు, సమర్థుడు దేవుడు అలా చేయడానికి. కానీ అలా చేయలేదు. ఆదాముల నుంచి ఒక ఎముకను తీసుకుని ఆ ఎముకకు మాంసం కలిపి దాని నుండి దేవుడు హవ్వను సృష్టించాడు. దానికి కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారండి? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ హవ్వ ఆమె నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడును అని చెప్పి ఆదాము పిలవడం మనం చూస్తామండి. దాని అర్థం ఏంటంటే ఒకరిని ఒకరు మరి విడదీయలేని ఒక బంధంగా ఏర్పరచడం కోసం దేవుడు ఈ రకంగా హవ్వని సృష్టించాడు అనే సత్యం మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ బంధం అనేది అవి రెండు సెపరేట్ క్రియేషన్స్ కాదు. ఆదామును వేరేగా హవ్వను వేరేగా సెపరేట్ క్రియేషన్స్గా కాకుండా ఒకరి నుండి మరొకరిని క్రియేట్ చేయడానికి లేదా ఒకరి నుండి మరొకరిని సృజించడానికి దేవుడు కలిగిన ఏర్పాటు ఏంటంటే విడదీయరాని ఒక బంధముగా ఉండాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఆ రకంగా వారిని ఏర్పరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మీకు తెలుసా, ఒక అంగుళం వెడల్పు లోతు ఉండే ఒక ఎముక ముక్క అంటండి, అది ఎంత బలంగా ఉంటుందంటే సుమారు 19,000 పౌండ్ల వరకు బరువును తట్టుకోగలిగే శక్తి ఒక్క అంగుళం ఎముక ముక్కకు ఉంటుందంటండి. అంత బలంగా దేవుడు ఒక హ్యూమన్ బాడీని క్రియేట్ చేశాడు. అంటే సుమారు కాంక్రీట్ కంటే కూడా 4 రెట్లు బలమైనటువంటి ఆ యొక్క బోన్స్ని మానవులకు దేవుడు ఇచ్చాడు. అందులో నుంచి ఒక బోన్ని తీసి ఈ రకంగా హవ్వను సృష్టించాడంటే వారి మధ్య బంధాన్ని ఏ రకంగా ఏర్పరచాలని దేవుడు అనుకున్నాడో ఒక్కసారి మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుందండి. ఈరోజు అలాంటి ఒక బంధానికి మనం ఎంత విలువ ఇస్తున్నామండి? వివాహం అయిన వారు లేదా వివాహం కాబోతున్న వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అండి ఇది. ఆ యొక్క వివాహ బంధం అనేది దేవుడు ఎంత ఘనంగా వాటిని ఏర్పరిచాడంటే అన్నిటికంటే కూడా ఘనమైనది వివాహము అని దేవుని యొక్క వాక్యంలో చెప్పడం కూడా మనం చూడొచ్చండి. ఈరోజు ఆ బంధానికి మనం ఎంత విలువిస్తున్నాం, ఆ బంధంలో మనం ఎంత యథార్థత కలిగి మనం జీవించగలుగుతున్నాం అనేది మనం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. దేవుడు ఏర్పరిచినటువంటి ఇప్పుడు నేను 2 విషయాలు నేను చెప్పానండి. మొదటిది, దేవుడు ఎందుకు ఒక బంధాన్ని ఏర్పాటు చేస్తాడు? ఎందుకు ఏర్పాటు చేస్తాడు చెప్పండి? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనే ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఒక బంధాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. రెండవది ఏంటంటే ఆ బంధాన్ని ఎలా ఏర్పాటు చేశాడండి అని అంటే ఒకరిలో నుండి మరొకరిని, నరులో నుండి ఒక ప్రక్కటెముకను తీసి నారీగా దేవుడు సృష్టించి ఆ బంధాన్ని అంతలాగా దేవుడు బలపరిచాడు. మరి మూడోదిగా మనం తెలుసుకోవాలి, ఆ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది వాక్యం ద్వారా మనం తెలుసుకుందామండి. మీకు కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను, ఆ వాక్యం మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 33వ వాక్యం మనం చూసినట్లయితే, మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. ఇక్కడ భయము అంటే ఫియర్ కాదండి. ట్రాన్స్లేషన్లో అక్కడ రెస్పెక్ట్కి, హానర్కి భయము అని ట్రాన్స్లేషన్లో రాయడం జరిగింది. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించాలి. అంటే ఏదో నేను వేరు, నా భార్య వేరు, ఆమె సెపరేటు, నేను సెపరేటు అనే ఆలోచన కాదు. నువ్వు ఏ రకంగా ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అలాగే ప్రేమించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మరి భార్యతో దేవుడు అంటున్నాడు, యూ షుడ్ రెస్పెక్ట్ అండ్ హానర్ యువర్ హస్బెండ్. నీ యొక్క భర్త పట్ల నీకు గౌరవం, ఆ యొక్క భయము అంటే గౌరవం మరియు మర్యాద కలిగి ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు నిజంగా మరి తనను వలె ప్రేమించిన భర్తగా మరి ఉన్నారా?
మరి భర్త అంటే గౌరవం మర్యాద కలిగి భార్య ఉంటుందా అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ఫ్రమ్ 22 మనం చదువుకున్నట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషునకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు ఎలాగైతే సంఘానికి శిరస్సై ఉన్నాడో అదేవిధంగా పురుషుడు భార్యకు శిరస్సుగా ఉన్నాడు. అంటే ఆ యొక్క హెడ్ పొజిషన్లో మరి పురుషుడు ఉన్నాడు అనేది ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం. ఇంకా దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలెనని. చూసారా అండి, దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది భార్య భర్త పట్ల ఏ రకంగా ఉండాలి, భర్త భార్య పట్ల ఏ రకంగా ఉండాలండి. మరి మరొక వాక్యం, 3వ వాక్యం నేను చూపిస్తున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 మన వాక్యం మనం చదువుకున్నట్లయితే, చాప్టర్ 3 verse 18 and 19 ఫ్రమ్ కొలైషియన్స్. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి. ఒక హ్యాపీ ఫ్యామిలీ, ఒక గుడ్ ఫ్యామిలీ ఎప్పుడు ఏర్పడుతుంది, ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. నిజంగా ఆ విధేయత, ఆ ప్రేమ, ఆ యొక్క అండర్స్టాండింగ్ అనేది నిజంగా మనం ఈరోజు బంధాల్లో చూడగలుగుతున్నామా? ఎందుకంటే ఇప్పుడు వివాహాలన్నీ కూడా ప్యాకేజ్ సిస్టంగా మారిపోయినాయండి. నీ ప్యాకేజ్ ఎంత, నా ప్యాకేజ్ ఎంత, లేదా నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత, నువ్వు ఎంత సంపాదిస్తావు, నేను ఎంత సంపాదిస్తున్నాను, నేను నీకంటే ఎక్కువ కాదు, నువ్వు నాకంటే తక్కువ కాదు అని ఒకరంటే ఒకరికి ప్రేమ పక్కన పెట్టండి, ఒకరంటే ఒకరికి విపరీతమైనటువంటి గర్వం, విపరీతమైనటువంటి ఆ యొక్క డిఫరెంట్ థాట్స్, అండర్స్టాండ్ చేసుకునేటువంటి ఆలోచనలు లేకపోవడం వల్ల అనేక మంది వారి బంధాలను నిర్మించుకోలేకపోతున్నారు, ఒకరి బంధాలు ఏర్పరచుకున్న వాటిని నిలబెట్టుకోలేకపోతున్నారు. వీటికి కారణము ఒకరంటే ఒకరికి అర్థం చేసుకునేటువంటి మనసు లేకపోవడం వల్ల, ఒకరంటే ఒకరికి గౌరవం లేకపోవడం వల్ల ఇలా జరుగుతుందండి. ఇదంతా కరెక్ట్ కాదని ఎలా ఉండాలో కూడా దేవుని వాక్యం చెప్తుందండి. మరి నాలుగవ వాక్యం నేను చూపిస్తానండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకుందాం. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇక్కడ ఈ చివరి నేను చూపిస్తున్నటువంటి 4వ వాక్యంలో ఏమని రాయబడిందండి? ఇక్కడ దే ఆర్ నాట్ జస్ట్ పార్ట్నర్స్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ఏమంటున్నారంటే, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఆ జీవములో కూడా వారు పాలివారై ఉన్నారని ఎరిగి బలహీనమైన వాళ్ళని అవమానపరచకుండా, నిష్ఠూరంగా వారి పట్ల మరి తక్కువ చేసి వాళ్ళు ప్రవర్తించకుండా, ఇష్టానుసారంగా వారి పట్ల ప్రవర్తించకుండా వారిని సన్మానించండి అని దేవుని వాక్యం చెప్తుందండి. నిజంగా ఈరోజు మరి భార్యలను సన్మానించేటువంటి భర్తలుగా నిజంగా పురుషులు ఉండగలుగుతున్నారా? వాళ్ళని గౌరవించి వాళ్ళ ఆ నిర్ణయాలకు కూడా ఎంతమంది గౌరవం ఇవ్వగలుగుతున్నారనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అదేవిధంగా మరి ఇంకా ఏమందంటే, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు, మరి భార్యను చక్కగా ఒకవేళ చూసుకోకపోతే, అలా కాకుండా ఆమెకు అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తే, ఆమె పట్ల నిష్ఠూరంగా నిజంగా నువ్వు ప్రవర్తించేవాడు అయితే నీ ప్రార్థన వినని చెప్పి దేవుని వాక్యం చెప్తుందండి. మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు నీ భార్య పట్ల నువ్వు జ్ఞానం చొప్పున ప్రవర్తించాలి. ఓ పురుషుడా, నీకు బలం ఉంది కదా, నేను శిరస్సై ఉన్నాను కదా,
నేను అధికారం కలిగిన వాడిని కదా అని చెప్పి నీ ఇష్టానుసారం నువ్వు ఉంటాననుకుంటే మాత్రం అది చెల్లదు. నీ ప్రార్థన నేను ఆలకించాలంటే మొదట నీ భార్యను నువ్వు చక్కగా చూసుకోవాలి. ఆమె పట్ల నీవు మర్యాద కలిగి, జ్ఞానం కలిగి నువ్వు ప్రవర్తించగలగాలి, ఆమెను సన్మానించాలి అని దేవుని వాక్యం చెప్తుందండి. ఈరోజు ఈ వాక్యం ఉండిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా మన జీవితంలో ఇలాంటి ఒక ప్రవర్తన, ఇలాంటి ఒక అలవాటు లేదా ఇలాంటి ఒక లక్షణాలు కలిగి మనం మన యొక్క బంధాలను ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామండి. సింపుల్గా ఒకే ఒక్క మాటలో నేను చెప్తున్నాను. బండికి ఎలాగైతే 4 చక్రాలు ఉండాలో, ఒక స్లాబ్కి ఎలాగైతే, చిన్న స్లాబ్కి, మినిమం స్లాబ్కి ఎలాగైతే 4 పిల్లర్స్ ఉండాలో, జీవితంలో 4 లక్షణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి బంధానికి. అందులో ఆ 4 నేను చెప్పాలనుకుంటున్నాను. అందులో మొదటిది ప్రేమ, లవ్. రెండవది రెస్పెక్ట్, గౌరవం. మూడవది అండర్స్టాండింగ్, అర్థం చేసుకునేటువంటి మనస్సు. నాలుగవది మ్యూచువల్ కేర్ అండ్ హానరింగ్ వన్ అనదర్, ఒకరి పట్ల మరొకరికి శ్రద్ధ. అదేవిధంగా పరస్పర ప్రోత్సాహంతో వారు నిజంగా ముందుకు వెళ్ళగలిగితే ఆ బంధాన్ని వారు సుస్థిరం చేసుకోగలుగుతారు. దేవుని వాక్య ప్రకారము వారు జీవించగలుగుతారు. సంతోషంగా, సమాధానం కలిగి తమ యొక్క జీవితాలని ముందుకు తీసుకెళ్ళగలుగుతారండి. ఆ బంధం ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది. అలా దేవుడు ఏర్పరిచినటువంటి ఆ బంధాల పట్ల అంత బాధ్యత కలిగి మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుందండి. ఉదాహరణకి బైబిల్లో ఒక జంటను మనం తీసుకుంటే, బోయాజు మరియు రూతుని మనం తీసుకున్నట్లయితే మనం జాగ్రత్తగా గమనిస్తే బోయాజు యొక్క వంశావళి వేరు, రూతు యొక్క అడ్రస్ వేరండి. మనం చూస్తే బోయాజు యూదా గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. మరి తీరా రూతు చూస్తే ఆమె ఎవరనంటే ఒక మోయాబీరాలు. అసలు ఈ యూదా గోత్రానికి మోయాబీలకి సంబంధమే లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒకరంటే ఒకరికి పడనటువంటి శత్రుత్వం కలిగిన దేశాల నుంచి వచ్చినటువంటి ఒక పురుషుడు, ఒక స్త్రీ అండి. మరి ఎలా వారి మధ్య ఒక బంధం సాధ్యపరచబడింది అంటే రూతు చూపించినటువంటి విధేయత, దేవునికి ఆమె లోబడినటువంటి విధానము ఒక కొత్త బంధం ఏర్పడడానికి అక్కడ నాంది పలికింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఒక అన్య స్త్రీ అయి ఉండి, మోయాబు దేశం చెందినటువంటి స్త్రీ అయ్యుండి కూడా రూతు దేవునికి లోబడిందండి. అమ్మా, ఆమె అత్తగారితో అంటుంది, నన్ను దయచేసి వెళ్ళిపోమని మాత్రం చెప్పకండి, మీరు ఎక్కడుంటే నేను ఎక్కడుంటాను, మీ జనమే నా జనము, మీ దేవుడే నా దేవుడు అని దేవుని పట్ల గొప్ప విధేయతను ఆమె చూపించిందండి. మరి అట్టి విధేయత దేవుని యొక్క ఏర్పాటుకు ఒక కొత్త బంధానికి నాంది పలికింది. బోయజు రూతు కలవడానికి దేవుని ఏర్పాటు అక్కడ జరగడము. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి, దావీదు తండ్రి యెషయి, వీళ్ళందరూ కూడా ఈ వంశావళి నుంచి రావడానికి దేవుడు ఒక గొప్ప బంధాన్ని అక్కడ ఏర్పరిచినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. కాబట్టి మరి దేవుడు ఏ రకంగా ఈ యొక్క బంధాన్ని ఏర్పరిచాడో, వాటికి దేవుడు ఎంత విలువనిచ్చాడో మనం విన్నాం కనుక అంతే గౌరవంతో, అంతే మర్యాదతో, అంతే ప్రేమతో, అంతే అండర్స్టాండింగ్తో, సహనముతో ఆ బంధాలు మనం సుస్థిరం చేసుకుని ముందుకు వెళ్ళాలి. వాటి ద్వారా మనం దీవించబడాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అట్టి విధంగా మనం జీవిద్దాం. ఒకరంటే ఒకరికి ఈగోస్ కాదు, అహంకారం కాదు, కానీ ఒకరంటే ఒకరికి ప్రేమ, అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్టి రీతిగా మనం జీవిద్దాం. దేవుని వాక్య ప్రకారము మనం ముందుకెళ్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు. తండ్రి, ఇదిగో ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి ఈ ప్రతి మాటను మా హృదయమును పలక మీద రాసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. తండ్రి, మా పట్ల మీరు కలిగినటువంటి ఏర్పాటును, మా పట్ల మీరు కలిగినటువంటి తలంపును
మరింత ముందుకు తీసుకెళ్లవలసిందిగా, మీ చిత్తాన్ని మీరు జరిగించవలసిందిగా, ఎందరైతే ఈ యొక్క వాక్యాన్ని ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా విన్నారో ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.